నమస్కారం వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నెల్లూరు సిటీ నియోజకవర్గ సమన్వయ సమావేశంలో పాల్గొన్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. బీఆర్ఎస్ లీడర్ మీడియా సమావేశం, పలు అంశాలపై వివరణ. నెల్లూరు సిటీ నియోజకవర్గ సమన్వయ సమావేశంలో పాల్గొన్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. భారతదేశ చరిత్రలోనే ఎప్పుడు రాని విధంగా 94% సీట్లు కూటమి కైవసం చేసిందంటే దాని వెనకాల మీ కష్టం, మీ చెమట, మీ రక్తం ఉంది. అందుకే మన మహానాడులో చెప్పా, కార్యకర్తలే అధినేతని. ఇది చెప్తాం కాదు, నేను నియోజకవర్గానికి వచ్చినప్పుడు ఫస్ట్ కార్యకర్తలనే కలుస్తున్నా. లేదంటే ఏ నియోజకవర్గం వెళ్ళినా ఉత్తమ కార్యకర్తలు కలుస్తున్నా. కార్యకర్తలు కలిసిన తర్వాతనే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు మనం చేసుకుంటున్నాం. మీరు లేకపోతే తెలుగుదేశం పార్టీ లేదు. ఈరోజు ఈ సమావేశం పెట్టుకున్నామంటే మీరు ఎదుర్కొంటున్న కష్టాలేంటి నేరుగా తెలుసుకునే దానికే ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నట్టు వివరించాలి. ఆ కసి మనలో పోకూడదు. మీరు నా ఒక్క వైపే చూస్తారు, అది జగన్మోహన్ రెడ్డి గారితో పోరాడతాం. ఇంకో వైపు ఉంది, అది బాబు గారితో పోరాడతాం. అంటే ఒక సంస్కరణ తీసుకురావాలి, పార్టీలో ఒక మార్పు తీసుకురావాలంటే అహర్నిశలు నేను కష్టపడతా. వేదిక మీద కొంతమంది తెలుసు నేను ఎంత పోరాడతాను. ఒక మార్పు తీసుకురాలంటే పార్టీ కూడా తేలికంది కాదు. సీనియర్లు ఉంటారు, వాళ్ళని గౌరవించాలి, విధి విధానాలు పాటించాలి, ఒక క్రమశిక్షణతో మనం ముందరికెళ్ళాలి. కొన్ని నిర్ణయాలు అయితే నాకు సంవత్సరం పట్టింది, కొన్ని అయితే 2 సంవత్సరాలు పట్టింది. కానీ నమ్ముకున్న సిద్ధాంతం కోసం నేను పోరాడా. నేను ఏనాడు వదిలిపెట్టలా. కానీ చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకున్న తర్వాత తల వంచి నేను అమలు చేస్తా. ఎందుకంటే సిద్ధాంతం ఒకటే, పార్టీ ఫస్ట్, కార్యకర్తలు ఫస్ట్. అప్పుడే మనందరం కలిసికట్టుగా ముందరగలుగుతాం. కలుగుతాం, మాట్లాడదాం. వార్డు అధ్యక్షుడు ఉన్నారు, పట్టణ పార్టీ ఉంది, ఎమ్మెల్యే గారు ఉన్నారు, ఏకంగా ఇన్ఛార్జ్ మంత్రి గారు ఉన్నారు, ఎంపీ గారు ఉన్నారు, పార్లమెంట్ పార్టీ అధ్యక్షుడు ఉన్నారు, జోనల్ కోఆర్డినేటర్ ఉన్నారు. అందరూ కలిసికట్టుగా మాట్లాడుకోవాలి, మన సమస్యలు మనమే పరిష్కరించుకోవాలి. అది దయచేసి గుర్తుపెట్టుకోవాలని ఇక్కడున్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరినీ నేను కోరుతున్నా. అనేక సంక్షేమ కార్యక్రమాలు మనం చేశాం. తల్లికి వందనం ఈరోజు అందజేశాం. 1000 రూపాయలు పెన్షన్ పెంచాం. మూసేసిన అన్న క్యాంటీన్ తిరిగి ప్రారంభించాం. మన భూములన్నీ కొట్టేసేదానికి తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మనం రద్దు చేశాం. దీపం పథకం ద్వారా ఉచితంగా సిలిండర్లు ఇచ్చాం. రోడ్ల పైన పడిన గుంతలు కూడా మనం పూడ్చాం. మీరు అందరూ అనుకోవచ్చు అదే ముందు లేరా భయని. ఆ ఒక్క కార్యక్రమం 2000 కోట్ల రూపాయలు ఖర్చయింది. 5 సంవత్సరాలు ఒక్క గుంత కూడా. బీఆర్ఎస్ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. 2014 కంటే ముందు 36,000 ఎకరాల సాగైతే 23 డిసెంబర్ వానాకాలంలో దాదాపు 90,000 ఎకరాలకు పైగా సాగైంది. గది కదా చేసింది. కేసీఆర్ గారి దూరదృష్టి కావచ్చు, హరీష్ రావు గారి పనితనం కావచ్చు, జిల్లా ఎమ్మెల్యేలు అందరి పనితనం కావచ్చు. 18 నెలలుగా ఏం చేసినావు నువ్వు? కళ్ళు దాయిన కోతిలాగా మాట్లాడుతూ ఉన్నావు. నేను ఇవాళ పొద్దుగాల ఆ కోతైనా కొంచెం కంట్రోల్లో ఉంటుంది. ఆ కోతి విపరీతంగా కళ్ళు తాగితే ఎట్లా ఎగురుతావు అట్లా ఎగిరెగిరి పడుతున్నావు. ఏముంది నీ దగ్గర అవగాహన, ఆలోచన? ఇరిగేషన్ మీద ఏం అవగాహన ఉంది? సిగ్గు అనిపిస్తలే? జూరాలకు నీళ్ళు వచ్చి 40 రోజులైంది వరద వచ్చి కళ్ళు మూసుకొని కూర్చున్నారు. సిగ్గు లేకుండా ఇలా పొద్దుగాల ఏం మాట్లాడతాడు? అధికారులు చెప్తాడు, మాకు అధికారులు చెప్పినప్పుడు వదులుతాం. మీరేం పీకనీకు ఉన్నారు ఎమ్మెల్యేలు జిల్లాల? ఏం పీకనీకు ఉన్నారా నాయన మీరు? సిగ్గు అనిపిస్తలే? జూరాలకు వచ్చిన నీళ్ళు కిందికి పోతా ఉంటే జూరాలకు వెళ్ళి కదా ఎత్తుకోవాల్సింది మనం కోయిల్ సాగర్కి. ఎన్ని రోజుల తర్వాత కోయిల్ సాగర్కి నీళ్ళు ఎత్తిర్రు? ఎన్ని రోజుల తర్వాత నెట్టెంపాడికి ఎత్తిర్రు? ఎన్ని రోజుల తర్వాత భీమాకి ఎత్తిర్రు? ఇవాళకి 165 టీఎంసీలు శ్రీశైలంలో ఉంటే కల్వకుర్తి ఎందుకు స్టార్ట్ అయితే లేదు? గదే కదా హరీష్ రావు గారు క్వశ్చన్ చేసింది. మిమ్మల్ని జ్ఞాపకం చేస్తే కూడా మీకు పని చేయనికే శాతం అయితే లేదు. కేసీఆర్ గారి గవర్నమెంట్ ఉంటే మార్చి ఆఖరి వరకు కందూరు వాగుల నీళ్లు వాడుతుంటే, చెక్ డ్యామ్లు నిండుగా ఉంటుండే. నెక్స్ట్ ఇయర్ కూడా బోర్డు నడుస్తూ ఉండే. కాంగ్రెస్ వచ్చింది, పాపం వచ్చింది అంతే. డిసెంబర్ 25కే నీళ్ళు ఆగిపోయినాయి, మోటార్లు ఆగిపోయినాయి. ఇలా ఎండిపోయి ఉంది కందూరు వాగు, ఊక చెట్టు వాగు. బోర్లన్నీ డ్రై అయిపోయినాయి. నిన్ననే నేను ఆ మండలిలో తిరిగి వచ్చిన, ఇవాళ కూడా ఆ మండలికే పోయి వచ్చిన. బోర్లన్నీ డ్రై అయిపోతూ ఉన్నాయి.
మేము మార్చి వరకు నీళ్ళు వదులుతూ ఉంటుంది. నీళ్లు ఉండి వదులుకోలేని సన్నాసులు మీరు. సిగ్గు కాకుండా మళ్ళీ మాట్లాడుతూ ఉన్నారు. మీ తెలివి తక్కువతోనే మళ్ళీ కదా పోయిన వర్షాకాలంలో హరీష్ రావు గారు లెక్కలతో సహా చెప్పిండు. ఏమని అలొకేషన్ ఉండి నీళ్లు ఉండి 65 టీఎంసీలు ఎత్తుకోవాల్సింది ఎత్తుకోకుండా కిందికి వదిలిర్రని. అందుకే కదా ఇవాళ వాగులు ఎండిపోయినాయి, బోర్లు ఎండిపోతూ ఉన్నాయి. ఎందుకు శాతనేతలు ఎత్తుకోనికే అధికారులు చెప్తే ఎత్తుతారంట. ఇంకా గొప్ప విషయం ఏంటంటే మొన్న కోయిల్సాగర్ దగ్గర ఇదే మహానుభావుడు ఒక మంత్రి గారు పోయి నీళ్ళు ఆన్ చేసారు. ఆన్ చేసి ఏమంటారు, యాక్చువల్గా 5 రోజుల క్రితం స్టార్ట్ చేసేది ఉంటే మా బిజీ షెడ్యూల్ వల్ల మేము స్టార్ట్ చేయలే. ఈ అమ్మ నీళ్లు రైతులకు ఇచ్చే నీళ్ళ కంటే బిజీ షెడ్యూల్ ఏముంటుంది రానైనా మీరు ఏం నూకుతురని ఏమంత పడగొడుతున్నారు. సిగ్గు కాకుండా నీ స్థాయికి మళ్ళీ హరీష్ రావు గారిని విమర్శిస్తావు. తాట తీస్తాం హరీష్ రావు అంటవా? అంత దమ్ముందారా నాయన నీకు? హరీష్ రావు తాట తీసినంత ఇవాళ మీ ఈపులు వాళ్ళకే పలగనికే రెడీగా ఉన్నాయి పబ్లిక్. ఇవాళ మీరు ఇచ్చిన 6 గ్యారెంటీలు 400 హామీలు ఏదైతున్నాయో అవి అమలు కాక రైతులు కానీ, మహిళలు కానీ, యువకులు కానీ, నిరుద్యోగులు కానీ ఏ వర్గం సంతోషంగా లేదు. ఇవాళ మీ ఈపులు వలగొట్టడానికైనా ఊర్లోకి వస్తే రెడీగా ఉన్నారు. నేను ఇవాళ బండ్లో వస్తుంటేనే చూసుకుంటూ వచ్చిన. ఇవాళ మా జిల్లాల మంత్రి గారి మీటింగ్ అవుతుంది. నేను అచ్చంపేట కాన్స్టిట్యూన్సీ సంథింగ్ మైక్లో అడుగుతున్నావు జూపల్లి గారు, ఇప్పుడే చూసిన మీరు కూడా చూసింటారు. ప్రజలను అడుగుతున్నారు ప్రజలంతా సంతోషంగా ఉన్నారా అని. లేమని వాళ్ళు మొత్తుకుంటారు. ప్రజల నుంచి వస్తున్న రెస్పాన్స్ అది. ఇయ్యాల ఇప్పుడు గంట క్రితం గది ఇడిచిపెట్టి ఇంతసేపు అబద్ధాలు మాట్లాడతాం, ప్రజలు ఇంకా నమ్ముతూనే ఉంటారు, మా 6 గ్యారెంటీలు మర్చిపోతారు అని అనుకుంటున్నారు బిడ్డ. 100కు 100% ప్రజల పక్షాన ఉంటాం. మీ 6 గ్యారెంటీలు అమలయ్యే వరకు, మీరు ఇచ్చిన హామీలు అమలయ్యే వరకు మిమ్మల్ని ఎంబడిస్తూనే ఉంటాం. ఇలా అవకాశం ఉండి కూడా కాళేశ్వరం కావచ్చు, పాలమూరు రంగారెడ్డి కావచ్చు. ఇలా పాలమూరు రంగారెడ్డి 90% కంప్లీట్ అయింది. ఎందుకు దాన్ని ఇంకా బ్యాలెన్స్ కంప్లీట్ చేయలేకపోతున్నారు? ఎవరు ఎందుకు అడగలేకపోతున్నారు? పొద్దుగాల లేస్తే కమిషన్లు ఎట్లా రావాలి, మీ దాస మొత్తంగా కమిషన్ల మీద ఉంది తప్ప రైతులకు నీళ్ళు ఎట్లా ఇవ్వాలి, రైతులకు ఎట్లా ఆదుకోవాలని ఆలోచన ఉందా? ఇలా రామన్పాడుకు నీళ్లు ఇన్ని రోజుల తర్వాత రామన్పాడుకు నీళ్ళు ఇచ్చారు. ప్యారలల్ కెనాల్ నుంచి జూరా. ఏపీఎస్ఏఎం వైస్ చైర్మన్ మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తయారు చేసి ఇంత చక్కగా అమలు జరుపుతా ఉంది, రైతాంగానికి అండగా ఉంది కాబట్టి మేము రాము అని చెప్పి తిరస్కరించండి. అదేవిధంగా మిగతా ప్రజానీకం కూడా అర్థం చేసుకొని వీటన్నిటినీ, ఈ చెడు ప్రచారాలన్నింటినీ కూడా తిప్పికొట్టేటువంటి ఆలోచన చేయండి. సిగ్గుతోటి జగన్మోహన్ రెడ్డి సిగ్గుతోటి తప్పులు చేయాలని ప్రయత్నం చేస్తే ఎల్లకాలం జరగవు. మనకొక నానుడుంది, ఒక వ్యక్తిని ఎప్పుడు మోసం చేయొచ్చు, ఒక వ్యక్తిని ఎప్పటికీ మోసం చేస్తూనే పోవచ్చు. కొంతమందిని అప్పుడప్పుడు మోసం చేయొచ్చు, కానీ అందరినీ ఎప్పుడు మోసం చేయటం కుదరదు. అలా ఎప్పటికీ అందరూ మోసపోరు. మోసపోయే కొద్దిమంది నీ దగ్గర ఉంటే ఉంటారు. ఈ సమాజంలో విఘ్నులు ఉన్నారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఈ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలని, అందిస్తున్నటువంటి ఫలాల్ని చూస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. వ్యవసాయాన్ని గౌరవప్రదమైనటువంటి ఒక జీవన విధానంగా మార్చాలి అనేటువంటి చంద్రబాబు నాయుడు గారి సంకల్పం ఈరోజు జాతీయ అంతర్జాతీయ మార్కెట్లలో అంతర్జాతీయ ప్రమాణాలకి సరితూగే విధంగా ఉత్పత్తులను తయారు చేయాలి అని చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి కృషి ప్రజానీకం దగ్గరికి చేరుతా ఉంది. అదేవిధంగా ఈరోజు ఈ లేఖను ఒక్కదాన్ని చూపించే వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. వీళ్ళకి తెలియంది ఏంటంటే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మాన్యశ్రీ చంద్రబాబు నాయుడు గారు కేంద్రానికి లేఖలు రాశారు, సంప్రదింపులు జరుపుతున్నారు. ఏదైతే పల్ప్ పైన ఉన్నటువంటి ఈ పల్పుకు సంబంధించి ఉన్నటువంటి 12% జీఎస్టీని రద్దు చేయమని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా ఫినిష్డ్ గూడ్స్ ఏదైతే ఉందో జ్యూస్ బాటిల్స్, వీటిపైన ఉన్నటువంటి జీఎస్టీ 12% నుంచి 5%కు తగ్గించమని, తద్వారా ఫ్యాక్టరీలకు కూడా కొంత వెసులుబాటు కల్పిస్తే రైతాంగానికి ఆ ధర అదనంగా కలిసి వచ్చి రైతాంగం అండగా ఉంటారు, రైతాంగానికి అండగా ఉండేదానికి అవకాశం ఉంటుందని చెప్పి భావించడం జరుగుతూ ఉంది. ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి రైతాంగానికి అవసరమైనటువంటి అన్ని
విధాలుగా కూడా సహాయ సహకారాలు తీసుకోవడం జరుగుతూ ఉంది. ఈ రోజు ఈ మోసగాళ్లు చేస్తున్నటువంటి ఈ చెడ్డ ప్రచారాలు వాస్తవాలు ఏమిటి, ఈరోజు వక్రీకరణలు ఏమిటి, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న కృషి ఏమిటి, ఈరోజు జగన్మోహన్ రెడ్డి తన అవసరం కోసం తీసుకొస్తున్నటువంటి మాటలు ఏమిటి, ఒక్కసారి క్యారెక్టర్లని ఎనలైజ్ చేయండి. జగన్మోహన్ రెడ్డి గత 10 సంవత్సరాలుగా తను స్వయంగా రాజకీయాల్లోకి ఎంటర్ అయిన తర్వాత, గత 12-13 సంవత్సరాలు వైసీపీ పార్టీని పెట్టిన తర్వాత ఏ విధమైనటువంటి అబద్ధాలని ప్రచారం చేసుకుంటూ పబ్బం గడుపుకుంటూ వచ్చాడో ఈ రోజు అదే విధమైనటువంటి వాటిని కొనసాగిస్తున్నాడు. దానికి పులి స్టాప్ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. తెలుగు జాతి దానికి సంసిద్ధం కావాలి. ప్రతి ఒక్కళ్ళు కూడా విషయం అర్థం చేసుకొని ఈ విధ్వంసకారుణ్ణి నిలువరించాలి అని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. వైసీపీ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. నేను కలెక్టర్ గారు ఒకటే మాట చెప్పాలనుకుంటా ఉన్నా. మీరు జిల్లా యంత్రాంగం యావత్తు ప్రతి వారం వేరే ప్రాంతానికి తరలిపోతూ ఉంటే దూరాభారాల నుంచి ఇక్కడికి అనేకమైన అర్జీలతో కష్టాలతో వచ్చిన వాళ్ళు ఇబ్బంది పడతారు. దీన్ని గమనించమని మిమ్మల్ని కోరుతా ఉన్నాను కలెక్టర్ గారు. అట్లాగే నాకు గుర్తుంటే ఇంతకుముందు ఎస్సీ ఎస్టీ కష్టాలకు కూడా ఒక ప్రత్యేకమైన గ్రేవెన్స్ పెట్టి ఉన్నాం. కనుక మీరు మీ ప్రభుత్వంతో మాట్లాడుకుంటారో మీరే నిర్ణయించుకొని మాట్లాడుకుంటారో తెలియదు, కానీ జిల్లా కేంద్రానికి సోమవారం రోజున అనేక సమస్యల పరిష్కార నిమిత్తం ప్రజలు ఇక్కడికి వస్తారు. వాళ్ళ కోసం కనీసం ఒక చిన్న బెంచన్న పెట్టండి. ఎందుకంటే ఎట్లాగో మీరు చూసేవాళ్ళు లేకపోతే పైకి పంపేవాళ్ళు తప్ప చేసేవాళ్ళుగా తక్కువ కదా. దాంట్లో మీతో ఏం మాట్లాడదాం అనుకున్నాం మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి. నేను ఒక మాట చెప్పాలనుకుంటా ఉన్నా. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీ ద్వారా జరగాల్సిన కొన్ని పనులు ఉన్నాయి. అట్లాగే జిల్లా కలెక్టర్ ద్వారా మీకు కొన్ని పంపాల్సిన అవసరం ఉందనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని చెప్పాను. ఈ రోజున ఈ రాష్ట్రంలో పరిపాలన మొత్తం కుంటుపడిపోయింది అని చెప్పడానికి నేనేమాత్రం వెనకాడడం లేదు. మీ దృష్టిలో పరిపాలన అంటే జగన్మోహన్ రెడ్డి గారి నామస్మరణ, జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజల్ని కలవనీయకుండా ఏ విధంగా చేయాలి, ఏ విధంగా వైఎస్ఆర్సీపీ అట్లాగే న్యూట్రల్ గొంతుల్ని అణచివేయాలనేది మీ పరిపాలనలా కనిపిస్తూ ఉంది నాకు. మీరు చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు. మీ నాయకత్వంలో వ్యవసాయం విపరీతంగా పెరిగిపోయింది అని, అంటే సహాయం ఎక్కువైందని మాట్లాడతారు చంద్రబాబు నాయుడు గారు. మీరు మీ మంత్రి సరే గుండెల మీద చేసుకుని ఆలోచించుకోండి. ఈ సంవత్సర కాలంలో మిర్చి రైతు నాశనం అయ్యాడు, మొక్కజొన్న రైతు నాశనం అయ్యాడు, పసుపు రైతు నాశనం అయ్యాడు, వరి రైతుకి ఇంకా డబ్బులు రాలే, పొగాకు రైతు దిక్కు లేకుండా పోయాడు. చిత్తూరు జిల్లా మీ జిల్లాలో మామిడికాయలని పీకి బయటపడేస్తూ ఉన్నారు. అమ్ముకుంటే వచ్చే డబ్బుల కంటే కూలి డబ్బులు ఎక్కువైతా ఉన్నాయని చెప్పి ప్రజలంతా కష్టాల్లో ఉంటే మీకు సంబంధించిన వాళ్ళు, మీ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఇష్ట ప్రకారం 2 చేతుల సంపాదిస్తూ ఉన్నారని ప్రజలు మాట్లాడుతూ ఉన్నారు, కంప్లైంట్ చేస్తూ ఉన్నారు. అయ్యా ఈ రోజున ఈ రాష్ట్రంలో ఎన్ఆర్జీఎస్ పథకం, మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం, అది నిత్య నిలువునా దోచుకోబడతా ఉంది. దొంగ మస్టర్లు, నకిలీ మస్టర్లు సృష్టించబడతా ఉన్నాయి. ఒకే ఫోటోలతో అనేక చోట్ల గ్రూపులు ఫామ్ అవుతా ఉన్నాయి. పని చేసే వాళ్ళకి నిజమైన ఆ వర్కర్లకి అక్కడ అన్యాయం జరుగుతూ ఉంది, ఆ శ్రామికులకు అన్యాయం జరుగుతూ ఉంది. పవన్ కళ్యాణ్ గారు మీరు వినాలి,
కూలి వాళ్ళంటే బాగలేదు, శ్రామికులని పేరు పెట్టినట్లు గుర్తు నాకు. మీరు చెప్పిన శ్రామిక వర్గం ఈ రోజున దోచుకోబడుతుంది ఇటైలుగా మీ కూటమి వ్యక్తుల చేత. వాస్తవానికి గ్రామీణ ఉపాధి హామీ పథకం పెట్టినప్పుడు మా బండ్లపల్లిలోనే మొదలుపెట్టాం మేము, నార్పల బండ్లపల్లిలో. నాకు బాగా గుర్తుంది, గ్రామ సర్పంచ్ నాయకత్వాన గ్రామ సభ జరిగి ఆ గ్రామ సభ వర్క్స్ని ఐడెంటిఫై చేస్తే ఆ వర్క్స్ అన్ని కూడా షెల్ఫ్ ఆఫ్ వర్క్స్గా అక్కడ ఉంటే వాటి నుంచి చేసి పని పెట్టాలి అనే గైడ్ లైన్స్ ఉన్నాయి దాంట్లో. ఈ రోజున గ్రామ సర్పంచ్ ఎమ్మెల్సీ అంజురెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మేము ఒక లిస్ట్ కూడా మీకు ఇస్తామని చెప్తా ఉన్నాం. 12 లక్షల కోట్లు ఇచ్చిన తర్వాత కూడా ఈ మాట మాట్లాడుతూ ఉన్నారు. తర్వాత అదేవిధంగా గతంలో నేషనల్ హైవే విషయంలో తీసుకుంటే 2500 కిలోమీటర్ల నుండి ఈరోజు 5500 కిలోమీటర్లు అయింది. 33 జిల్లాల్లో 32 జిల్లాలు కనెక్టివిటీగా తీసుకురావడం జరిగింది. మరి ఇది మీకు అభివృద్ధి కనిపిస్తలేదా? అదేవిధంగా మొన్నటికి మొన్న RRR ఏదైతే ఉందో ఈ RRR కూడా 6 వేస్ కావాలని కూడా RRR 6 వేస్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా 201 కిలోమీటర్ కూడా సౌత్ ఏదైతే ఉందో చౌటుప్పల్ నుండి సంగారెడ్డి వరకు అది బిల్ కూడా అప్రూవ్ చేయడం జరిగింది. మరి ఇవన్నీ ఇన్ని డెవలప్మెంట్ చేసిన తర్వాత మెట్రో విషయంలో తీసుకున్నా, అన్ని విషయాల్లో తీసుకున్నా, మొన్నటికి మొన్న ఈ రైల్వే స్టేషన్లు ఏదైతే డెవలప్మెంట్ చేస్తా ఉన్నామో అమృత్ స్కీమ్ కింద తెలంగాణలో 40 రైల్వే స్టేషన్లు దానిలో ఇవ్వడం జరిగింది. దానిలో 3 రైల్వే స్టేషన్లు మొన్నటికి మొన్న ఏది వరంగల్ అయినా, తర్వాత బేగంపేట అయినా, తర్వాత కరీంనగర్ కూడా. ఈ 3 వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నెల్లూరు సిటీ నియోజకవర్గ సమన్వయ సమావేశంలో పాల్గొన్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. బీఆర్ఎస్ లీడర్ మీడియా సమావేశం, పలు అంశాలపై వివరణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.